నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ప్రశంస. లోక్సభలో తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై ప్రసంగించిన ఎంపీ కేశినేని శివనాథ్. అనుబంధ నిధుల కోసం 1.32 లక్షల కోట్ల వినియోగంపై ఎంపీ కీలక అంశాలు వివరణ. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ వైఖరిని లోక్సభలో ఎండకట్టిన ఎంపీ. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన వైనం. వేకువ జాము నుండే వేలాదిగా తరలివస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి దుర్గమ్మను దర్శించుకుంటున్న భవానీలు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. ఈ మహాక్రతువు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ప్రభుత్వ శాఖకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్. అమరజీవి పొట్టి శ్రీరాముల వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా సీఎం స్పందిస్తూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములు అని కొనియాడారు. ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ప్రత్యేక రాష్ట్రం పోరాడారని చెప్పారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్న ధీరదాత్తుడు పొట్టి శ్రీరాములని సీఎం తెలిపారు. ఆ మహనీయుడు ప్రాణత్యాగ ఫలమే ఈరోజు మనకున్న భాషా ప్రయుక్త రాష్ట్రాలు అని పేర్కొన్నారు. లోక్సభలో 2025-26 ఆర్థిక సంవత్సరం సంబంధించిన తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్ పై ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడారు. అనుబంధ నిధుల కోసం 72 గ్రాంట్లపై జరిగిన చర్చల్లో 1.32 లక్షల కోట్ల వినియోగంపై ఎంపీ కీలక అంశాలు వివరించారు. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ వైఖరిని లోక్సభలో ఎంపీ ఎండగట్టారు. వైసీపీ 4 ఏళ్లలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని గొప్పలు చెప్పి ఒకటి కూడా ప్రారంభించకుండా ప్రజలు విద్యార్థుల్ని మోసం చేసిందని చెప్పారు. వైసీపీ పాలనలో వైద్య రంగం పూర్తిగా పతనమైందని ఆరోపణలు చేశారు. 17 కాలేజీల్లో చాలా వాటికి పునాది కూడా వేయలేదని తెలిపారు. వైసీపీ తమ వైఫల్యాలను దాచేందుకు ఇప్పుడు పీపీపీ మోడల్ ని వ్యతిరేకిస్తుందని తెలిపారు. వైసీపీ చేయలేనిది సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేసి చూపించడాన్ని తట్టుకోలేకపోతుందని ఎంపీ వ్యాఖ్యానించారు. MSP for major crops has gone up by 50 to 70% with record procurement helping farmers, and over 75% of defense capital budget is now kept for Indian industry, boosting jobs and national security. Now speaking about supplementary demand for grants 25-26. Under these supplementary grants, Ministry of Chemical and Fertilizers has been reappropriated 31,000 crores, a significant portion of which will strengthen urea subsidy scheme, sir. Sir, urea is not only a fertilizer, it is the backbone for crop growth. Any delay in supply threatens entire agricultural cycle. This year, Andhra Pradesh faced sudden surge in demand during peak Kharif season. At this critical moment, our Chief Minister Nara Chandrababu Naidu ji personally intervened. He took up the issue with Union government. The Minister J.P. Nadda ji, who swiftly responded, releasing fresh stocks and ensuring uninterrupted supply across the states. This timely assistance protected our farmers, our crops and their livelihood. Sir, an amount of 18,800 crores has been reappropriated to the Ministry of Road Transport and Highways. The Union government has built 10,660 kilometers highways in financial year 25, exceeding its target of 10,400 kilometers. This indicates government commitment to ensure connectivity across the country. Another critical transport project to ensure connectivity is the Metro Rail. Sir, among all the southern states, Andhra Pradesh is the only state without Metro Rail system. In this background, Vijayawada and Vizag Metro projects are not just transport systems, they are necessary for the growth of this region and achieving Prime Minister's goal of Viksit Bharat. బెజవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. వేకువ జాము నుండే వేలాదిగా తరలి వస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు అరుణ వర్ణంగా మారాయి. బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వైభవపేతంగా సాగుతున్న భవానీ దీక్ష విరమణ
విరమణలు నేడు పూర్ణాహుతి కార్యక్రమంతో పరిసమాప్తమయ్యాయి. వేద పండితుల వేద ఘోష నడుమ శాస్త్రోక్తంగా కొనసాగిన పూర్ణాహుతి కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బొర్ర గాంధీ, ఈవో సీనా నాయక్, వైదిక కమిటీ సభ్యులు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ బొర్ర రాధాకృష్ణ మిడత మాట్లాడారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా 5 రోజుల పాటు భవానీ దీక్ష విరమణలు విజయవంతంగా సాగాయని అన్నారు. దీక్ష విరమణకు సహకరించిన అన్ని శాఖల వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. కనీసం దేవుడికి దండం పెట్టని వ్యక్తి, దేవుడు అంటే నమ్మకం లేని వ్యక్తి భవానీ దీక్షలు విరమణ మొదటి రోజు కావాలని పనికట్టుకొని తప్పుడు ప్రచారం చేశారని మండిపడ్డారు. మొదటి ఇరుముడిని గురుస్వామి బయటకు తీసి హోమగుండంలో వేశారని, ఆయన అనుమతితోనే పట్టుకున్నామని తెలిపారు. తాము ఎలాంటి అపచారం చేయలేదని అన్నారు. దీక్షల విరమణ ఆఖరి రోజున పురస్కరించుకొని వేకువ జామున్ నుంచే భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. ఊహించిన దానికంటే రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. రైళ్లు, బస్సులతో పాటు వివిధ వాహనాల ద్వారా పాదయాత్ర ద్వారా వేలాది మంది భవానీలు నగరానికి చేరుకుంటున్నారు. చేతిలో దీపారాధనలు, తలపై ఇరుముడులు, మెడలో దండలు వంటిపై ఎర్రటి వస్త్రాలు ధరించి జై భవానీ, జై జై భవానీ అంటూ జగన్మాత నామస్మరణ చేసుకుంటూ ఇంద్రకీలాద్రికి చేరుకొని ఇరుముడి సమర్పిస్తున్నారు. చివరి రోజు కావటంతో ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రం నుంచి భవానీలు పెద్ద సంఖ్యలో తరలి వస్తూ ఉన్నారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ, ఇతర పాలక మండలి సభ్యులు భక్తులతో మమేకమై వారి సమస్యల్ని తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కనకదుర్గాయ నమః. భవానీ దీక్షలు 11వ తారీఖు నుంచి ఈరోజు 15వ తారీఖు దాకా చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని చెప్పేసి మేమందరం భావిస్తున్నాము. ఎందుకంటే దాదాపు 5 లక్షల మంది భవానీ భక్తులు ఇప్పటి వరకు ఈ క్షణం వరకు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో దాదాపుగా 2 లక్షల మంది భవానీ భక్తులు అన్నప్రసాద వితరణలో పాల్గొనడం జరిగింది. 25 లక్షల లడ్డూలు ప్రసాదం మేము తయారు చేస్తే ఇప్పటి వరకు 20 లక్షల లడ్డూ ప్రసాదం ఆ భవానీ భక్తులకు అందించడం జరిగింది. సుమారు 51,000 పైచులకు కళ్యాణకట్ట ట్రాన్స్ఫరింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇది ఎప్పుడూ కూడా గత దశాబ్దాల కాలం నుంచి మనం గమనిస్తున్నాము. భవానీ భక్తులు వచ్చిన 5 లక్షల మంది ఎంతో సంతోషంగా దాదాపు కర్ణాటక, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, ఈ తమిళనాడు, రాయలసీమ జిల్లాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఉన్నారు. అందరితో కూడా మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రోగ్రాం సక్సెస్ కావడానికి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు, మెంబర్సు, అదేవిధంగా మా దేవాలయ సిబ్బంది, అర్చక సిబ్బంది, వేద పండితుల సిబ్బంది, మరీ ముఖ్యంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ ఆఫ్ పోలీస్ గారు, అదేవిధంగా మా కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్ గారు, గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ఇక్కడ పరిస్థితుల్ని గమనిస్తూ ఆరా తీస్తూ ఎప్పటికప్పుడు మాకు సూచనలు, సలహాలు ఇచ్చిన సీఎంఓ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎప్పుడు కూడా ఎప్పుడు కనివిని ఎరుగని రీతిలో ఈసారి భవానీ దీక్షల విరమణకు సంబంధించిన ఏర్పాట్లు కానీ, సౌకర్యాలు కానీ, ఇక్కడ అరేంజ్మెంట్స్ కానీ, సిబ్బంది కానీ, మీరు చాలామంది భక్తుల్ని మీరే స్వయంగా మాట్లాడారు. వాళ్ళందరూ కూడా 100% ఇక్కడ చాలా బాగుందని అందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇది చాలా సంతోషం. అమ్మవారి సేవలో ఇక్కడ మేము నిమగ్నం అవ్వడం దాదాపు ఈ యొక్క ఏర్పాట్ల గురించి 10-15 రోజుల నుంచే మేమంతా కూడా నిమగ్నమై ఈ 5 రోజులు సక్సెస్ చేయడానికి చాలామంది దీని వెనకాల కృషి చేశారని చెప్పేసి వారందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ మనం పూర్ణాహుతితో ఆ రోజున స్టార్ట్ చేసుకున్నాం 11వ తారీఖు నాడు. మరి ఈరోజు ముగింపు సందర్భంగా కూడా మరి ఈ కార్యక్రమం చేసుకుని దిగ్విజయంగా మరి మీరు చూస్తున్నారు 5 రోజుల నుంచి కూడా మరి బ్రహ్మాండంగా ఇంతకుముందు ఎప్పుడూ లేనట్టుగా మరి అన్ని ఏర్పాట్లు ఎక్కడా కూడా తక్కువ భక్తులకి మరి మన ప్రభుత్వం నుంచి వచ్చిన ఆర్డర్స్ ప్రకారం, ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం మనం ఎక్కడా భక్తులకి ఇబ్బంది పడకూడదు ఏ పరిస్థితుల్లో కూడా అని చెప్పి మరి చుట్టూ కూడా అంతా ఎప్పుడూ లేనట్టు కదా కెమెరాలు కానీ, పర్యవేక్షణ కానీ, మానిటరింగ్ కానీ మన పోలీస్ కమిషనర్ కానీ, మన ఎండోమెంట్స్ కమిషనర్ కానీ, మరి అలాగే మన మున్సిపల్ కమిషనర్ గారు, కలెక్టర్ గారు సిబ్బంది, మొత్తం మా దేవాలయ సిబ్బంది, మా కమిటీ అందరం కలిసి పోటీపడి వర్క్ చేయడం జరిగింది. మరి ఎంతోమంది భక్తుల్ని మేము అడిగాము, మీరు కూడా అడిగారు. బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడు మీద చాలా బాగుందండి, ఎక్కడ ఏ ఇబ్బంది జరగకుండా ఈ రోజు వరకు. ఇవాళ మరి అఫిషియల్గా మనం 10:30 గంటలకు ఇప్పుడు ఈ పూజతో మరి కార్యక్రమం చెప్పి మనం ఎండింగ్ అనుకుంటాము. కానీ ఈరోజు, రేపు, ఎల్లుండి కూడా భవానీలు వస్తారు, ఇరుముళ్ళు తీస్తారు, జరుగుతుంది జనరల్గా అఫిషియల్గా కాబట్టి మనకి 10:30 చేసాం. 10:30 గంటలకు అనేది ముందే నిర్ణయించే ప్రకారం జరిగింది. ఎప్పుడూ లేనట్టుగా
మరి చెప్పారు, లెక్కలు చెప్పారు మన ఈవో గారు. మరి లడ్డూలు సుమారుగా మరి మనం 30 లక్షల రూపాయలు 30 లక్షల లడ్డూలు ప్లాన్ చేసాం మనం. దాని ప్రకారం 20 లక్షల లడ్డూలు నిన్నటితో అయిపోయినాయి. మరి నిన్నటితో 5 లక్షల మంది మన భక్తులు వచ్చారు. మరి ఈరోజు కూడా రాత్రి నుంచి తెల్లారుజాము నుంచి జరుగుతూనే ఉన్నాయి. ఇంకా కూడా లెక్కలు రావాల్సి ఉంది. అంతా గ్రాండ్ సక్సెస్ అని చెప్పి భక్తులు మీరు ఎంతోమంది అడిగారు. అలాగే మేము కూడా నమః సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహినో దేవి దుర్గే దేవి నమోస్తుతే. కలియుగంలో దుర్గానామం ఉచ్చరించడం వల్ల సర్వభయములన్నీ కూడాను నివారణ అయ్యి చక్కని సద్గతులు కలుగుతాయి అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి మహోన్నతమైనటువంటి ఇంద్రకీలాద్రి క్షేత్రం మీద గత 42 సంవత్సరాల నుంచి కూడాను అత్యంత వైభవపేతంగా 9 మందితో ప్రారంభమైనటువంటి భవానీ మండల దీక్షలు ఇవాళ రోజున 9 లక్షల మంది రాష్ట్రాల నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి మరి ఇక్కడికి విచ్చేసి అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతున్నది. ఈ విశ్వావసునామ సంవత్సరంలో మరి కార్తీక పూర్ణిమ నాడు ప్రారంభం చేసినటువంటి ఈ మండల దీక్షలు ఇవాళ్టితో పరిసమాప్తి అయినయి. ఈరోజు మహాపూర్ణాహుతి కార్యక్రమంతో మనం ఈ దీక్షల్ని మనం పరిసమాప్తి చేశాము. పూర్ణాహుతిముత్తమాంజుహోతి సర్వం వై పూర్ణాహుతి సర్వమేవాప్నోతి. అంటే ఈ క్రతువు ఏదైతే ఉందో ఆ క్రతువుకి మనం సమాప్తి పలకాలి అంటే భగవంతుని దగ్గర భగవత్ స్వరూపం ఎవరయ్యా అంటే దేవతా స్వరూపానికి అగ్నిముఖ వై దేవా అని వేదం చెప్తున్నది. అగ్నిముఖంగా భగవంతుణ్ణి ఆరాధించాలి అని. అందుకని మనం ఇంట్లో దీపారాధన చేసినా ముందు పూజ చేసుకునేటప్పుడు దీపం వెలిగించి అగ్నిని అక్కడ ముట్టించి మనం కార్యక్రమం చేసుకుంటూ ఉంటాం. అట్లాగా అగ్నిముఖంగా అమ్మవారికి హోమాది కార్యక్రమాలు మరి మూలమంత్ర హవనాలు ఇవన్నీ కూడాను చేసి చైతన్యవంతమైనటువంటి ఒక శక్తిని అనుగ్రహించాలి అని చెప్పని మనం అగ్నిముఖంగా ఆరాధించి ఈరోజు పూర్ణాహుతి ద్రవ్యాలు 21 రకాలైనటువంటి పూర్ణాహుతి ద్రవ్యాల్ని మనం ఈ అగ్నిహోత్రం విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన భవానీ దీక్షలు 2025 అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ఈ మహాక్రతువు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ప్రభుత్వ శాఖకు, మీడియా ప్రతినిధులకు కలెక్టర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇంద్రకీలాద్రిపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం జిల్లా యంత్రాంగం పక్కా ప్రణాళికతో చేసిన ఏర్పాట్లు ఫలితాలనిచ్చాయని పేర్కొన్నారు. భక్తుల నుంచి, మీడియా నుంచి, సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఫీడ్బ్యాక్, ఇన్పుట్స్ అన్ని కూడా చాలా సానుకూలంగా ఉన్నాయని తెలిపారు. ఇది తమ పనితీరుకు నిదర్శనమని కలెక్టర్ హర్షం వ్యక్తం చేశారు. రెవెన్యూ, పోలీసు, దేవాదాయ, మున్సిపల్ తో సహా ప్రతి శాఖాధికారులు, సిబ్బంది పండుగను విజయవంతానికి పగలు రాత్రి అనకుండా కృషి చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలు అందించడానికి, ప్రజల నుంచి నిర్మాణాత్మకమైన సలహాలు, సూచనలు స్వీకరించడానికి దేవస్థానం సిద్ధంగా ఉందని తెలియజేశారు. ఈవో సీనా నాయక్ మాట్లాడుతూ భవానీ భక్తుల కోసం చేసిన ప్రత్యేక ఏర్పాట్లు మంగళవారం కూడా కొనసాగుతాయని, బుధవారం నుండి దేవస్థానం యథావిధిగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రెస్ మీట్ అనంతరం జిల్లా కలెక్టర్ నేతృత్వంలోని అధికారులు, దేవస్థానం పాలక మండలి మరియు సభ్యులు క్యూ లైన్లు, ఘాట్లను స్వయంగా సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. జరిగిన భవానీ విరమణ దీక్ష ఏర్పాటు ఇప్పటికే చాలా సజావుగా జరిగి వచ్చిన భక్తాదులందరూ, వచ్చిన భవానులందరూ ఎంతో చక్కగా అమ్మవారిని దర్శించుకొని దీక్షల్ని విరమణ చేసుకొని అన్నదానం తీసుకొని ఎంతో ఆనందంగా ఇంటికి వెళ్తున్నారు. అన్ని ఏర్పాట్లు కూడా అధికారులందరూ దగ్గరుండి, అటు సిపి గారు, ఇటు ఈఓ గారు, అలాగే చైర్పర్సన్ గారు, అలాగే మన రెవెన్యూ టీం, ఆర్డీఓ, జాయింట్ కలెక్టర్స్, అలాగే ఆల్ ద ఆఫీసర్స్ ఎంతో చక్కగా ఏర్పాట్లన్నీ చేసి భవానీ విరమణ దీక్ష కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయించడం జరిగింది. ఈరోజు పూర్ణావతి మార్నింగే కంప్లీట్ అయింది. ఆ పూర్ణావతి తర్వాత మనం ఇన్ని రోజు ఎంతమంది వచ్చారు, ఏమేమి ఏర్పాట్లు జరిగాయి కనుక చూసుకుంటే మనకు ఇప్పటివరకు చూసుకుంటే మనం అనుకున్న ప్రకారంగానే భక్తుల సంఖ్య దాదాపుగా 5,27,000 మంది వచ్చి రావడం జరిగింది. లాస్ట్ టైం కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబల్ వచ్చినట్టే. ఇది మనం ఫస్టే అంచనా వేసుకున్నాము, అదే ప్రకారం తయారు కూడా చేసాం కాబట్టి అన్ని ఏర్పాట్లు సజావుగా జరిగాయి. అలాగే లడ్డు ప్రసాదం ఇప్పటివరకు 21,25,000 లడ్డు ప్రసాదం కూడా విక్రయించడం జరిగింది. మనము లాస్ట్ ప్రిపరేషన్ టైంలోనే అనుకున్నాము ఈసారి లడ్డు ఎక్కువ డిమాండ్ వస్తుంది కాబట్టి జాగ్రత్త తయారు చేయండి చెప్తే ఇటు ఈవో గారు, అటు చైర్పర్సన్ గారు అందరూ దగ్గర ఉండి అన్ని లడ్డు కౌంటర్స్, అలాగే అన్ని లడ్డు ప్రిపరేషన్ కేంద్రాలని యాక్టివేట్ చేసి కావాల్సినంత లడ్డు పెట్టి ఉన్నారు. ఇంకా లడ్డు ఉన్నాయి. ఈరోజు కూడా ఎంత తీసుకెళ్ళినా కూడా, అంటే లాస్ట్ టైం కానీ లిమిట్ పెట్టాము, 1 బాక్స్ 2 బాక్స్, ఈసారి అన్లిమిటెడ్ లడ్డు ఇస్తున్నాం. ఎంతైనా కొనుక్కోవచ్చు వాళ్ళు. అంత ఇచ్చినా కూడా
ఈ యొక్క భవానీ దీక్ష విరమణకు సంబంధించి ముందు నుంచి కూడా సిపి గారు మరియు కలెక్టర్ గారు, మా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా మా యొక్క సిబ్బంది మొత్తం కూడా ఒక టీం లాగా ఇక్కడ ప్రణాళిక చేసుకున్నాం కాబట్టి ఈరోజు సక్సెస్ అయ్యాము. భవానీ దీక్షలకు సంబంధించి ఇప్పుడు భవానీలు ఎవరైనా వస్తే తప్పకుండా వారికి టికెట్ లేకుండానే రేపు ఈవినింగ్ దాకా కూడా ఇదే కొనసాగిస్తాము. ఇంకా ఎల్లుండి నుంచి యథావిధిగా మన యొక్క నార్మల్ వాతావరణం అనేది వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మీరందరూ కూడా మునుముందు ఇంకా సహకరించాలని చెప్పేసి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఈ ఏర్పాట్లన్నీ కూడా మీరు ఈ భవానీ భక్తులను మీరు చూశారు, వాళ్ళని కూడా మీరు స్వయంగా అడిగారు. మరి అంతా కూడా మీరు స్వయంగా పరిశీలించారు, ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అందరూ కూడా. కలెక్టర్ గారు వచ్చి వాళ్ళు మాట్లాడారు. మరి అలాగే మరి మన పోలీస్ కమిషనర్ గారు అందరి దగ్గర కూడా మీరు వాయిస్ తీసుకున్నారు. అంతా బ్రహ్మాండంగా సాఫీగా అన్ని డిపార్ట్మెంట్ కలుపుకొని మొత్తం బ్రహ్మాండంగా చేసింది. గ్రాండ్ సక్సెస్ అయ్యాము. ఇవాళ మరి కలెక్టర్ గారు రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. మరి వాళ్ళ సిబ్బంది, పోలీసు అందరం కలిసి ప్లానుడ్గా సక్సెస్ 100% సక్సెస్ అవ్వాలని 100% సక్సెస్ అయింది. అలాగే ప్రతి వ్యక్తి తన ధర్మాన్ని ఆచరిస్తూ అందుకు అడ్డు నిలిచే దుష్ట శక్తులను ఎదిరించే విధంగా చైతన్యం కలిగి ఉండాలని పరమహంస పరివ్రాజకాచార్య చినజీర స్వామి తెలిపారు. తన ధర్మాన్ని ఆచరించే వారిని ప్రలోభాలకి గురి చేస్తూ వక్ర భాష్యాలతో హింసించే వారికి సింహ స్వప్నంలా శివశక్తి సంస్థ పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత భారతీయ విలువల్ని ఆచరించి ధర్మ పరిరక్షణకు పాటుపడాలని దివ్యోపదేశం చేశారు. శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా కేతనకొండలో హిందూ ధార్మిక సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమ్మేళనంలో పరమహంస పరివ్రాజకాచార్య చినజీర స్వామి, కమలానంద భారతి స్వామిజీ వంటి ప్రణవానంద ప్రభుజీ, ఇంకా వివిధ ధార్మిక సంస్థల ప్రతినిధులు, శివశక్తి సంస్థ ప్రతినిధులు కరుణాకర్, సుగ్గుణ, లలిత్ కుమార్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమ్మేళనాన్ని ఉద్దేశించి చినజీర స్వామి అనుగ్రహ భాష ఆలన చేశారు. మహాస్వధర్మాన్ని పాటించే వారికి సమర్థవంతమైన వేదికగా శివశక్తిని తీర్చిదిద్దిన నిర్వాహకుల్ని ఈ సందర్భంగా అభినందించడం జరిగింది. ధర్మాన్ని ఆచరించే వారిని హింసించే విధంగా అనేక ప్రలోభాలకి లోను చేసి మన ధర్మానికి వక్ర భాష్యాలు చెప్పేవారి పట్ల సింహ స్వప్నంగా నిలవాలని స్వామి స్పష్టం చేశారు. ఈ సందర్భంగా శివశక్తి ఆధ్యాత్మిక చైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కరుణాకర్, సుగ్గుణ మాట్లాడారు. హిందువుల ఆశస్సులతోనే దశాబ్ద కాలంగా విజయవంతంగా ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. సెక్యులర్ హిందువులు హిందువులే కాదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమ నిర్వహణను ప్రధాన కార్యదర్శి చెట్లపల్లి కళ్యాణ్, లలిత్ కుమారులు కలిసి అత్యంత సమర్థవంతంగా పర్యవేక్షించారు. ప్రియ భగవద్బంధువులారా, శివశక్తి 10వ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఈ శుభ సందర్భంలో దీనికి రూపకల్పన చేసి తగిన వ్యక్తులని తనతో పాటు చేర్చుకుని సమాజంలో మన ధర్మాన్ని మనం పాటించుకునేట్టుగా చేయగలిగే ఒక వేదిక ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసమని ఒక సమర్థవంతమైన వేదికని రూపుదిద్దినటువంటి చిరంజీవి కరుణాకర్, సుగుణ, ఈయనతో పాటు తమ యొక్క సమయాన్ని, జీవితాన్ని ధర్మం కోసం అంకితం చేసుకున్నటువంటి లలిత్ కుమార్కి, శ్రీమాన్ కళ్యాణ్, ముగ్గురు మనకి పైన కనిపిస్తున్నారు. కానీ ఈ ఎదురుకుండా ఉండేటటువంటి మీ అందరికీ కూడా అనేక మంగళాశాసనాలు చేస్తున్నాం. సాధారణంగా వైద్యం చదువుకునే వాళ్ళని ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. వైద్యం ఎందుకు చదువుకోవాలయా అంటే రోగాలకి ట్రీట్మెంట్ ఇవ్వడానికో, ఆరోగ్యాన్ని కలిగించడానికో ఇలా ఇంటివో చెబుతూ ఉంటారు. కానీ ఆ వైద్యాన్ని ఎందుకు చదువుకోవాలి అనంటే
వైద్యం యొక్క అవసరం ప్రపంచంలో లేకుండా చేయడం కోసం వైద్యాన్ని చదువుకోవాలి. వైద్యం అవసరం లేకుండా ఉండాలంటే ఏం కావాలి? అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? అందరి కార్మిక వర్గం గొంతు కోసేందుకే కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలు చేసిందని ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యుఎస్ రవికుమార్, ఉపాధ్యక్షులు కోటేశ్వరరావులు వ్యాఖ్యానించారు. కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను తుంగలో తొక్కి 4 లేబర్ కోడ్స్ ని అమలు చేయాలని చూస్తుందని ఆరోపణలు చేశారు. ఏపీ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ ఆధ్వర్యంలో అలంకార ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి యుఎస్ రవికుమార్, ఉపాధ్యక్షులు కోటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. కార్మిక చట్టాలు ఎవరి దయా దాక్షిణ్యాలతో ఏర్పడలేదని తెలిపారు. కార్మికులు పోరాడి కనీస వేతనాల చట్టం, బోనస్ చట్టం, పిఎఫ్ చట్టం, ట్రైడ్ యూనియన్ చట్టాలను సాధించుకున్నారని తెలిపారు. ఈ చట్టాలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూస్తుందని అన్నారు. కేంద్రం 4 లేబర్ కోడ్లను ఉపసంహరించుకోవాలని అన్నారు. 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా 15, 16 తేదీలలో నిరసన కార్యక్రమాలు చేస్తున్నామని తెలిపారు. పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సానుకూలంగా స్పందించకుంటే నిర్వధిక సమ్మెకు వెళ్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. కోటేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని మాట్లాడుతున్నాను. నవంబర్ 21, 2025 దేశంలో అత్యంత దుర్దినము. కార్మికులకు ఇది చీకటి రోజు. ఎంతో కాలంగా మేము పోరాడి సాధించుకున్నటువంటి మా యొక్క చట్టాలు ఏవైతే ఉన్నాయో 29 కార్మిక చట్టాలను కాలరాస్తూ 4 లేబర్ కోడ్ల రూపంలో ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మామూలు భారతదేశ కార్మిక వర్గాన్ని మొత్తము చీకటి అధ్యాయంలోకి నెట్టేసింది. స్వాతంత్రం పూర్వం ముందున్నటువంటి ఎటువంటి వెట్టి చాకరీ అనుభవిస్తూ ఆ రోజు కార్మికులు 18 గంటలు 20 గంటలు పనిచేసినారో ఈ రోజు అదే పరిస్థితి. ఈరోజు భారతదేశ కార్మిక వర్గానికి ఈ బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన పెద్ద బహుమానంగా మేము చెప్పుకోవచ్చు. ఈ దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. కార్మిక వర్గం ఉధృతంగా వీధుల్లోకి వచ్చేసి పోరాటాలు చేస్తున్నారు. ఇకనైనా మేల్కొని ఈ ప్రభుత్వము, ఈ ఎన్డీఏ ప్రభుత్వము మాకు సంబంధించినటువంటి మా కార్మిక చట్టాలు మాకు ఇవ్వండి, ఈ లేబర్ కోడ్లని వెనక్కి తీసుకోమని చెప్పేసి మేము కోరుతున్నాం. లేదంటే మరో పెద్ద స్వాతంత్ర పోరాటం మేము తీసుకురావాల్సి వస్తుంది. ఈ కార్మిక చట్టాలకు, కార్మిక లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేయవలసి వస్తుంది. ఆ పోరాటం కనుక మీరు ఫేస్ చేయలేరు. భారతదేశంలో ఉన్నటువంటి 50 కోట్ల మంది కార్మికులు ఈ పోరాటంలోకి వస్తారు, మీరు తట్టుకోలేరు. కాబట్టి మీరు వెంటనే ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకొని మా కార్మిక చట్టాలు మాకు ఇవ్వవలసిందిగా. పేరు యుఎస్ రవికుమార్, ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ రాష్ట్ర సంయుక్త ప్రధాన కార్యదర్శి. ఎఫ్ఎంఆర్ఐ మా ఆల్ ఇండియా బాడీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రేపు రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ రోజు ఇక్కడ విజయవాడలోనే కాదు, అన్ని రాష్ట్ర రాజధానుల్లోని, దేశంలో ఉన్న అన్ని రాష్ట్ర రాజధానుల్లోని ఈ నిరసన కార్యక్రమాలు 2 రోజుల పాటు దేశవ్యాప్తంగా 15, 16 చేస్తున్నాం. దీనికి ప్రధానమైన కారణం మొన్న నవంబర్ 21వ తారీఖు నాడు ప్రధానమంత్రి గారి కార్యాలయంలో నుంచి ఒక ఆదేశాలు వచ్చాయి. ఈ రోజు నుంచి లేబర్ కోడ్స్ మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పి నిర్ణయం అనేది ఒకటి తీసుకున్నారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ కార్మిక వర్గం యొక్క గొంతు కోసే నిర్ణయం అని మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ కార్మిక వర్గానికి ఉన్న చట్టాలు ఏదైనా ఉన్నాయంటే అది ప్రభుత్వాలు, యాజమాన్యాలు ఇచ్చిన దాక్షిణ్యాల మీద వచ్చినవి కాదు. ఇది కార్మిక వర్గం పోరాడి సాధించుకున్నవి. కనీస వేతనాల చట్టం, పిఎఫ్ చట్టం, బోనస్ చట్టం, ట్రేడ్ యూనియన్ యాక్ట్, మినిమం వేజెస్ యాక్ట్, ఈ చట్టాలు, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్, ఇవన్నీ నెలల తరబడి, సంవత్సరాల తరబడి పోరాడి సాధించుకున్న చట్టాలు. ఈ చట్టాలన్నీ తొంగలోకి తొక్కి యాజమాన్యాలకి, కార్పొరేట్లకి అనుకూలంగా కోడ్స్ అనేవి పట్టుకొచ్చారు. వేజ్ కోడ్ అని, ఓఎస్హెచ్సి కోడ్ అని, సోషల్ సెక్యూరిటీ కోడ్ అని, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ అని 4 కోడ్స్ ఇచ్చారు. ఈ 4 కోడ్స్ లో 29 చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రద్దు చేస్తున్నారు. ముఖ్యంగా సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ అనేది 1976లో 20 ఏళ్ల పాటు మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ పోరాడి సాధించుకున్న చట్టం. ఈ ఓఎస్హెచ్సి కోడ్ లో 13 చట్టాల్లో సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ కూడా పెట్టారు. వెంటనే మోడీ ప్రభుత్వం ఈ లేబర్ కోడ్స్ ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయీస్ యాక్ట్ ని పునరుద్ధరించాలని, అదేవిధంగా కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న
కార్మిక చట్టాలను కంప్లీట్ గా అమలు చేసేంత వరకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ కాదు, సిఐటియు, ఏఐటిసి, ప్రజా సంఘాలన్నీ కూడా కేంద్ర కార్మిక సంఘం. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 18 నెలల కాలంలో 300 కోట్ల నిధులు వెచ్చించి అభివృద్ధి పనులు చేశామని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు వెల్లడించారు. ఉడా కాలనీలో 2,32,50,000 రూపాయలతో అంతర్గత రోడ్లను సీసీ రోడ్లుగా నిర్మించేందుకు శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. 63వ డివిజన్ ఉడా కాలనీలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాను ఎమ్మెల్యేగా 18 నెలల కాలంలో సెంట్రల్ నియోజకవర్గంలో 300 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయని తెలిపారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజల సమస్యలపై అవగాహన ఉందని అన్నారు. ప్రయారిటీ ప్రకారం ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ వెళ్తున్నట్లు తెలియజేశారు. ప్రజా సమస్యలు పరిష్కరించే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మాడుగుల తిరుపతమ్మ, డివిజన్ ప్రెసిడెంట్ లబ్బ వైకుంఠం, లబ్బ దుర్గా తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికల్లో నేను శాసనసభ్యుడు అయినాక మళ్ళీ అభివృద్ధి పదంలో ఈ నియోజకవర్గం ముందుకెళ్తా ఉంది. గతంలో కూడా నేను శాసనసభ్యుడిగా 2014-19లో ఉన్నప్పుడే ఈ అభివృద్ధి అనేది కొనసాగింది. ఆ రోజున ఉడా కాలనీ కూడా 63వ డివిజన్, ఈ ప్రాంతాలన్నీ కూడా మరి అభివృద్ధి పదంలో ముందుకెళ్ళి ఇవాళ ముఖ్యంగా 63వ డివిజన్లో ఇది ఒక చివర ఉడా కాలనీ, ఎప్పుడు 1985లో ఇచ్చినటువంటి కాలనీ ఇది. దీంట్లో సీసీ రోడ్లు వేయమని చెప్పి, పార్కు బాగు చేయమని చెప్పి, పార్కులో సదుపాయాలు పెట్టమని ఇక్కడ పెద్దలందరూ, మా వెంకటేశ్వరరావు కానీ, కాలనీ వాసులు కానీ అందరూ నన్ను కలిసి రిప్రజెంటేషన్ ఇవ్వటం, మరి అధికారులకు చెప్పి ఎస్టిమేషన్లు వేయించాం. ఇవాళ మా స్థానిక కార్పొరేటర్ మా చెల్లెలు మోదుగుల తిరుపతమ్మ, మాజీ కార్పొరేటరు మరో చెల్లెలు తులసి, మా లబ్బా దుర్గా, డివిజన్ పార్టీ అధ్యక్షుడు లబ్బా వైకుంఠం, అలాగే మోత్కూరు కాసిం, కోలాసీను, అలాగే కొండ, వీళ్ళందరి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేసుకున్నాం. సంతోషంగా ఉంది. దాదాపు 2,34,00,000, 2 కిలోమీటర్లు అంటే ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా ఉడా కాలనీలో అన్ని రోడ్లు కూడా సీసీ రోడ్లు. మళ్ళీ రాబోయే 30 సంవత్సరాల వరకు వీళ్ళకి ఏ సమస్య రాకుండా సీసీ రోడ్లు పెట్టాం. సీసీ రోడ్లు ఇవాళ శంకుస్థాపన చేసి రెడీ అవుతాయి. త్వరలోనే దీన్ని పూర్తి చేస్తాం. అట్లాగే ప్రతి డివిజన్లో కూడా సమస్యల మీద అవగాహన ఉంది. ఆ సమస్యల పరిష్కారంలో ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పటికీ 300 కోట్లు పైబడి ఈ నియోజకవర్గంలో గత 18 నెలల్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చాం. గుణదల్లో ఆర్ఓబి పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని కానీ, మరి నేను కానీ అనేకసార్లు రైల్వే అధికారులు కలిసి శాంక్షన్ చేసి ఇప్పుడు టెండర్కి వచ్చింది. అది టెండర్ కూడా ఇంకొక వారం రోజుల్లోనే 316 కొత్త రైల్ ఓవర్ బ్రిడ్జి శాంక్షన్ చేయింది. అంటే అభివృద్ధి పనులు వేగంగా జరుగుతూ ఉన్నాయి. దాన్ని కూడా మా హయాంలో పూర్తి చేస్తాం. పాత ఆగిపోయిన గుంతల ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా 4,21,017 మంది నుంచి సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు. సేకరించిన కోటి సంతకాల మొత్తాన్ని వైసీపీ అధినేత జగన్ ఈ నెల 18వ తేదీన గవర్నర్ కి అందజేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వెనక్కి తగ్గాలని, లేకపోతే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రజా ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నాయకులు జిల్లా నుంచి సేకరించిన సంతకాలను విజయవాడలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి పంపారు. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు చుట్టుకుంట సెంటర్ నుంచి సికామణి సెంటర్ వరకు సుమారు 5,000 మందితో భారీ ర్యాలీ చేపట్టారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాసు, మల్లాది విష్ణు, మొండితోక జగన్మోహన్ రావు, తన్నీరు నాగేశ్వరరావు, స్వామిదాసు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు సంతకాలు సేకరించిన పత్రాలను వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చిబాబు సంతకాలు సేకరించిన పత్రాల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 4,21,217 మంది నుంచి సంతకాలు సేకరించినట్లు తెలియజేశారు. జగన్ హయాంలో శంకుస్థాపన చేసిన మెడికల్ కాలేజీలను చంద్రబాబు పూర్తి చేయలేకపోయారని, ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే పేదలకు మంచి వైద్య విద్య అందుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా వైఎస్ఆర్ అండగా నిలిస్తే జగన్ మరింత వైద్యాన్ని చేరువ చేశారని ఆయన గుర్తు చేశారు. 4,21,000 సంతకాలు సేకరించడం జరిగింది.
నాయకులకి, కార్యకర్తలకి, గౌరవ సమన్వయకర్తలకి, జిల్లా, రాష్ట్ర, డివిజన్, మండల, గ్రామ నాయకులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు కూటమి ప్రభుత్వం తెలుసుకోవాలి, కోట్లాది మంది ప్రజానికం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మీరు కనుక ముందడుగు వేస్తే రాబోయే రోజుల్లో మీకు బుద్ధి చెప్పే రోజులు ఉంటాయని చెప్పని ఈరోజు ఆ కూటమి ప్రభుత్వంలో చెప్తూ, ఎప్పటికైనా చంద్రబాబు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, ఆ ఒక కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులకి, పార్టీలకు ఒకటే చెప్పుతున్నాం, ఏదైతే ప్రైవేట్ వ్యక్తుల చేతిలో మీరు పెట్టాలని చెప్పని చూస్తున్నారో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. రేపు 18వ తారీఖున ఈ యొక్క 170 నియోజకవర్గాల సంతకాలన్నీ కూడా మన నాయకులు, దమ్ముల నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గవర్నర్ గారి చేతుల మీద ఇచ్చి, గవర్నర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి, గవర్నర్ గారి ఒక సహకారంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క ఉద్యమం మరింత ముందుకు తీసుకెళ్తామని చెప్పని ఏదైతే ఇక్కడికి వచ్చిన వేలాది మందికి మరొకసారి ధన్యవాదాలు తెలుసుకుంటూ ఇప్పుడు పెద్దలు మాజీ మంత్రి వర్యులు ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో డిసెంబర్ 21న విశిష్ట సేవా మహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అత్తలూరి నాగమల్లేశ్వరం, అధ్యక్షులు సారేపల్లి శరత్ తెలిపారు. తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే ఈ సేవా కార్యక్రమంలో 100 మంది మార్గదర్శకుల్ని విశిష్ట అవార్డులతో సత్కరిస్తామని తెలియజేశారు. గురునానక్ నగర్లోని ఎంపీ కేశినేని శివనాథ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఛాంబర్ ఆఫ్ రియల్టర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు అత్తలూరి నాగమల్లేశ్వరరావు, అధ్యక్షుడు సారేపల్లి శరత్ తదితరులు మాట్లాడారు. సీఎం చంద్రబాబు గత ఉగాది నాడు ప్రారంభించిన P4 పథకంలో భాగంగా 100 మంది మార్గదర్శుల ద్వారా 1000 మంది బంగారు కుటుంబాలకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 21న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరిగే సేవా మహోత్సవంలో మంత్రులతో పాటు సినీ నటులు సుమన్, యాంకర్ సుమ తదితరులు పాల్గొంటారని ఈ సందర్భంగా వివరించారు. విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు డాక్టర్ విశ్వనాథ్, త్రిశూల్, బసవేశ్వరరావు, రేఖా రాణి, కుమారి తదితరులు పాల్గొన్నారు. నా పేరు అత్తలూరి నాగమల్లేశ్వరరావు. నేను బిల్డర్స్ అసోసియేషన్ ఇమ్మీడియట్ పాస్ట్ చైర్మన్ ఏపీ స్టేట్కి, అలాగే ఛాంబర్లో ప్రస్తుత ఛాంబర్లో బోర్డు డైరెక్టర్గా ఉన్నాను. వివిధ సంస్థలకి, సేవా సంస్థలకు ఆధ్వర్యం వహిస్తూ ఈ సేవా రంగంలో ఉన్నాం. దీనికి ఈ రియల్ ఎస్టేట్ ఛాంబర్స్ అండ్ బిల్డర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. మరి ఈ సమావేశం నేడు ఈయన శరత్ బాబు గారు అధ్యక్షులు ఈ సంస్థకి, బసవేశ్వరరావు గారు, మనోజ్ గారు, డాక్టర్ విశ్వనాథ్ గారు, వీరంతా ఆర్గనైజింగ్ కమిటీ తరఫున ఉన్నారు. ముఖ్యంగా ఈ సమావేశం గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, విశ్వనాథ్ చిన్ని గారి ఆధ్వర్యంలో విశిష్ట సేవా మహోత్సవం, వివిధ రంగాల్లో ఎంతో కాలంగా సేవ చేస్తున్న ప్రముఖులు, చిన్నవారైనా సరే తన వంతు కార్యక్రమాన్ని సమాజం కోసం సేవ చేస్తున్న వ్యక్తులను గుర్తించి వారిని మరింత సేవ చేసే విధంగా ప్రోత్సహించడానికి ఎంపీ గారి ఆధ్వర్యంలో ఈ సేవా మహోత్సవం నిర్వహించబడుతుంది. తద్వారా వారందరినీ మోటివేట్ చేసి P4 కార్యక్రమానికి సన్నద్ధం చేసే ఒక సన్నాహ కార్యక్రమంగా కూడా దీన్ని. నేను యాజ్ ఏ ఎంటర్ప్రైనర్గా ఒక 30 మెంబర్స్ వరకు నేను ఉపాధి కల్పించాను యాజ్ ఏ శాలరీ వైజ్గా. నా దగ్గర ఇండస్ట్రీ పరంగా నేను మెన్ అండ్ ఉమెన్ 2 మోడల్స్ తయారు చేస్తూ ఉంటాను. సారు ఇలా చెప్పి వెంటనే 21st ఇట్లా ఉంది అని అంటే నేను కూడా ముందరకు వచ్చి ఏదైనా సపోర్ట్ చేయాలనే ఆలోచనతో ఉన్నాను. దీని పరంగానే ఇదంతా మన శరత్ గారు, సారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో మాది కూడా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎంతోమందికి ఒక 100 పీపుల్స్ వరకు నేను ఉపాధి కల్పించాలనే ఇదితో ఉన్నాను. దానికి ప్రోత్సాహిస్తున్నారు మన శరత్ గారు, సారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. సో 21st అందరూ వచ్చి ఇది
క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు చేసిన కృషి మరవలేనిదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు తెలియజేశారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు స్వర్ణ జయంతి వేడుకల్ని విజయవాడలోని ఎన్ఏఎస్సీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ మాజీ కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ధ్రువ్ భట్రా, మాజీ మంత్రి వడ్డె శోభనాద్రేశ్వరరావు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ తో సహా పలువురు ముఖ్య అతిథులు హాజరయ్యారు. కేపీ రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తన ప్రియ మిత్రుడు కేపీ రావు 50 ఏళ్ల క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీకి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన భవిష్యత్తులో కూడా అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, ముఖ్యంగా మన విజయవాడ ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని క్రీడా పోటీలు నిర్వహించాలని, ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సన్మానం అనంతరం కేపీ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు ఉపయోగపడతానని వాగ్దానం చేశారు. 1990 నుంచి 2024 వరకు కబడ్డీ అభివృద్ధికి తాను చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. ఈ కృషికి ఆర్థికంగా, మానసికంగా తోడ్పాటు అందించిన తన భార్య కృష్ణకుమారికి సభలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సన్నిహితుడు, ప్రియమిత్రుడు కేపీ రావు 50 సంవత్సరాల క్రీడా జీవితం, ముఖ్యంగా కబడ్డీ జీవితం, ఆడటమే కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి వారిని సన్మానించుకున్నారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటారు. వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ పొలిటికల్గా మీకు తెలిసిన ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ కూడా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాను. మామూలుగా మనం చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అది చెప్పండి. నేను రాజకీయాల్లోకి దూరంగా ఉన్నాను. ఎందుకంటే బట్ ఈ 2 తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. పరిపాలకులు, అలాగే పాలకులు, అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా 2 రాష్ట్రాలని బాగా ముందు తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. అవన్నీ రాజకీయ నాయకులు, ప్రజలు చూసుకుంటారు. నా వరకైతే వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరజీవి పొట్టి శ్రీరాములకు నివాళులర్పించిన సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఉండాలనే దృఢ నిశ్చయంతో పోరాడిన మహనీయుడు పొట్టి శ్రీరాములని ప్రశంస. లోక్సభలో తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ పై ప్రసంగించిన ఎంపీ కేశినేని శివనాథ్. అనుబంధ నిధుల కోసం 1.32 లక్షల కోట్ల వినియోగంపై ఎంపీ కీలక అంశాలు వివరణ. మెడికల్ కాలేజీల విషయంలో వైసీపీ వైఖరిని లోక్సభలో ఎండకట్టిన ఎంపీ. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణలు పూర్ణాహుతి కార్యక్రమంతో ముగిసిన వైనం. వేకువ జాము నుండే వేలాదిగా తరలివస్తున్న దీక్షాదారులు గిరి ప్రదక్షిణ చేసి దుర్గమ్మను దర్శించుకుంటున్న భవానీలు. ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలు అత్యంత సంతృప్తికరమైన వాతావరణంలో భక్తుల నుంచి విశేష స్పందనతో విజయవంతంగా ముగిశాయని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా వెల్లడి. ఈ మహాక్రతువు విజయవంతం కావడానికి సహకరించిన ప్రతి ప్రభుత్వ శాఖకు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన కలెక్టర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.